హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు నేను రేషన్ కార్డ్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి సంబంధించి క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. యాక్చువల్గా రేషన్ కార్డు అప్లై చేసుకునేటప్పుడు ఇప్పుడు దీనికి సంబంధించి రేషన్ కార్డు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మన డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ని ఇప్పుడు మనం ఏ విధంగా రాయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనకు దరఖాస్తుదారు సంఖ్య అయితే వాళ్ళు వేయడం జరుగుతుంది. వాళ్ళు వేసేదానికి నేను ఇంటూ మార్క్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ మనము నేమ్ అయితే అడుగుతారు. ఫస్ట్ మీ యొక్క ఇంటి దరఖాస్తుదారు నేమ్ అయితే మీకు ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇక్కడ నేను నా యొక్క పేరు అయితే రాయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ లింగం అంటే మీరు మేలా ఫీమేల్ అంటే మేల్స్ అని రాయండి. తర్వాత కులం గురించి అడుగుతున్నారు, కులం కూడా రాస్తున్నాను చూడండి. ఓసీ. పుట్టిన తేదీ రాయమంటున్నారు 01/01/1995. సో మా యొక్క ఆధార్ కార్డు కూడా అడుగుతున్నారు, ఆధార్ కార్డు డీటెయిల్స్ కూడా రాస్తున్నాను చూడండి. ఆధార్ కార్డు డీటెయిల్స్ అయితే నేను 40 తర్వాత ఇంటూ మార్క్స్ పెడతాను, ఎందుకంటే నా యొక్క నెంబర్ టోటల్గా మీకు తెలియదు కాబట్టి ఇంటూ మార్క్స్ అయితే పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా నేను రాస్తున్నాను చూడండి. సో నా యొక్క మొబైల్ నెంబర్ కూడా రాయడం జరిగింది. ఇప్పుడు నేను ఈ మేజర్ అప్లికెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అయితే రాయడం జరుగుతుంది. సో ఫస్ట్ 1, 2, 3 డీటెయిల్స్ అయితే రాయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మేజర్గా మనకు గుర్తుపెట్టుకోవాల్సిందంటే పేరు. సో భార్య పేరు అని రాయాలి. ఇక్కడ నేనైతే భార్య పేరు అని రాస్తున్నా, మీది ఏది ఉంటే అది రాసుకోండి, మీ భార్య పేరు. నెక్స్ట్ కొడుకు పేరు, తర్వాత కూతురు పేరు. ఇది అయిపోయింది. ఇక్కడ అప్లికెంట్కి ఎవరైతే ఉన్నారో తనకి ఆ దరఖాస్తు దానికి సంబంధం ఏంటో ఏమవుతుంది, భార్య అవుతుంది. నెక్స్ట్ ఈయన ఈ కొడుకు అవుతాడు. నెక్స్ట్ కూతురు. తర్వాత ఈ భార్య ఏంది ఫీమేలు, తను మేలు, తిను ఫీమేలు. తర్వాత పుట్టిన తేదీ ఎట్లా వేయాలంటే పూర్తి డేట్ వేయాలి. ఇట్లా మీరు ఈ విధంగా ప్రతి ఒక్కరిది ఇంటూ మార్క్స్ ఎందుకు పెడుతుంటే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి రాస్తలేను కాబట్టి నేను అలా పెట్టడం జరుగుతుంది. ఇలా వేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఆధార్ నెంబర్ కూడా వాళ్ళది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ మీరు వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా 10 అలా అన్నీ నేనైతే మొత్తం రాయట్లేదు, స్క్రీన్ మీద కనపడొద్దని ఇట్లా మీకు జస్ట్ ఈ టైప్లో రాయాలని చెప్పి చూపిస్తున్నా. మొత్తం 12 నెంబర్స్ ఉంటాయిగా, అట్లా రాసేసేయండి. ఇది అయిపోయిన తర్వాత మీ యొక్క ఇంటి నెంబర్ రాయమంటున్నారు, చిరునామా. సో ఇంటి నెంబర్ అయితే నేను కూడా దాన్ని రాశాను. తర్వాత వార్డ్ నెంబర్ 4, మున్సిపాలిటీ నల్గొండ, మండలం కూడా నల్గొండ, జిల్లా నల్గొండ. సో ఇక్కడ ఇట్లా మనం రాసిన తర్వాత వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్స్ అయితే అందరివి కావాలి. ఎవరి ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్స్ కావాలి. ఎవరి అంటే అందరి ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ మెంబర్స్కి కావాలి. ఇక పైన ఎవరైతే రాసాం కదా వీళ్ళందరికీ కావాలి. సెకండ్ది వచ్చేసరికి గ్రూప్ ఫోటో కావాలి. నెక్స్ట్ మనకి ఇందులో ఇంకేం కావాలంటే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కావాలి. ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా వాళ్ళే యాడ్ చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఇవంతా ఫిల్ చేసినాం కదా, ఈ ఫిల్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి మనకి ఏంటంటే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఆ రిసిప్ట్ కూడా నేను చూపిస్తాను. రిసిప్ట్ వాళ్ళు ఇచ్చేది. ఇక్కడ నేనైతే దరఖాస్తు సంఖ్య అయితే XX అని రాస్తున్నాను, ఎందుకంటే వాళ్ళే వేసి ఇస్తారు మనకి దరఖాస్తు సంఖ్య. నెక్స్ట్ ఇక్కడ ఎవరు అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు. ఇప్పుడు నేను ఇందాక అప్లై చేసిన పర్సన్ పేరు ఏంది, వెంకట్ రెడ్డి. ఇతని యొక్క తండ్రి పేరు రామ్ రెడ్డి.
సో ఇట్లా నేను రాశాను. రాసిన తర్వాత ఇక్కడ మనకి వార్డ్ నెంబర్ ఎంత, నేను 4 అని చెప్పాను. ఇక్కడ కూడా వార్డ్ నెంబరు 4 అని ఇస్తున్నాను. తర్వాత జిల్లా, మున్సిపాలిటీ ఇవన్నీ రాయాలి. సో ఇక్కడ నేను నల్గొండ రాస్తున్నాను. ఇక్కడ మండలం కూడా నల్గొండ, జిల్లా కూడా నల్గొండ, తేదీ ఎగ్జాంపుల్గా డేట్, ఈరోజు డేట్ ఇస్తున్నాను 30/12/2023. పేరు వారి యొక్క సంతకం ఉంటుంది. ఇట్లా నేను ఇలా సంతకం పెడతారు ఇక్కడ. తర్వాత వీళ్ళ పేరు కూడా రాయడం జరుగుతుంది. ఇంటూ మార్క్స్ అయితే పెడుతున్నాను. సో ఇట్లా వీళ్ళు రాసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా మనం ఈజీగా ఏంటంటే తెల్ల రేషన్ కార్డు కానీ ఇట్లా అప్లై చేసుకోవాలంటే దీనికి సంబంధించి పూర్తి వివరాలు రాశాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆధార్ కార్డు, ఫ్యామిలీ మెంబర్ ఫోటో, అదేవిధంగా గ్రూప్ ఫోటోతో పాటు అక్కడ ఫోటో అతికించాలి. సో ఇది మొత్తానికైతే దరఖాస్తులు అప్లై చేసుకోవడానికి కావాల్సిన విధి విధానాలు దీనికి సంబంధించి చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.